టీవీ స్పెషల్ డ్రైవ్ నేడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాలను మూసివేశారు. వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర సహా అన్ని ప్రధాన ఆలయాలతో పాటు చిన్న ఆలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం మూసివేశారు. చంద్రగ్రహణం అనంతరం సాయంత్రం 7 గంటలకు సంప్రోక్షణ చేసి తిరిగి ఆలయాలను తెరవనున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా వేములవాడలోని రాజన్న, భీమన్న ఆలయాలతో పాటు అనుబంధ ఆలయాలను ప్రాతకాల పూజ అనంతరం అర్చకులతో కలిసి ఆలయ అధికారులు ఆలయాలను మూసివేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల్లోపు చంద్రగ్రహణం ఉండగా సాయంత్రం సంప్రోక్షణ అనంతరం స్వామివార్లకు ప్రదోషకాల పూజ నిర్వహించనున్నారు. తర్వాత 7:30 గంటల నుంచి దర్శనాలను యథావిధిగా కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాలను మూసివేయడంతో భీమేశ్వరాలయంతో పాటు అనుబంధ ఆలయాలు నిర్మానుష్యంగా మారాయి. ఈరోజు చంద్రగ్రహణ సందర్భంగా ఉదయం 6 గంటలకే ప్రాతకాల పూజలు మిగిలిన పరివార దేవతలందరికీ కూడా భీమేశ్వరాలయంలో అన్ని దేవతలకు కూడా పూజలైపోయినాయి. పూజలైపోయిన తర్వాత ఈ తలుపులు బంద్ చేయడం అనేటువంటి జరిగింది. తర్వాత ఈ మళ్ళీ సాయంత్రం 7 గంటలకు మోక్షకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ సంప్రోక్షణ అనేటువంటిది ఉంటుంది. సంప్రోక్షణ అయిపోయిన పిదప దేవాలయంలో శుభ్రంగా చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారికి పూజ అనేటువంటి జరుగుతుంది, నివేదన జరుగుతుంది. అన్ని మామూలు యథాతథంగా జరిపిన తర్వాత రాత్రి 9 గంటలకు ఈ భీమేశ్వరాలయం అనేది మిగిలినటువంటి యొక్క దేవాలయాన్ని కూడా తలుపులు మూసివేయడం అనేది జరుగుతుందని తెలియజేస్తుంది. ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, అనుబంధ ఆలయాలను ప్రధాన అర్చకులు, ఆలయ అధికారులు మూసివేశారు. మంగళవారం ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తెరిచి స్వామివారి సుప్రభాత సేవ, తిరువాదన, బాలభోగం, ఉదయం ఆరగింపు చేపట్టారు. నిజాభిషేకం చేపట్టి స్వామి, అమ్మవార్ల ఉభయ దర్శనాలకు అనుమతినిచ్చారు. ఉదయం 7 గంటలకు స్వామివారి ప్రధాన ఆలయానికి ద్వారా బంధనను గావించి మూసివేశారు. రేపు ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ, శుద్ధి పూజలు నిర్వహించి స్వామివారి నిత్య కైంకర్యాలు, ఉభయ దర్శనాలను కొనసాగిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు భట్ట సురేంద్రాచార్యులు తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని మూసివేశారు. మంగళవారం ఉదయం 8:30 ఆలయం తలుపులు మూసివేశారు. రాత్రి 7 గంటలకు ఆలయ శుద్ధి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రాత్రి 8:30 నుంచి భక్తులకు స్వామివారి దర్శనాలు కల్పించనున్నారు. విభ్రాణం జలజాజపత్రనయనం భద్రాద్రిమూర్తిశతం కేయూరాధ విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే. శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఈరోజు చంద్రగ్రహణం కారణంగా ఆలయం 3 గంటలు తెరవడం జరిగింది. ఆ స్వామివారికి ఆరాధన, ఆరగింపు అనంతరం స్వామివారికి మధ్యాహ్నం తిరువారాధన, మహానివేదన జరిగింది. 8:30 ఆలయం తలుపులు మూసివేయడం జరిగింది. తిరిగి గ్రహణానంతరం 7 గంటలకు స్వామివారి ఆలయం తెరుస్తారు. అప్పుడు స్వామివారికి లఘు సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. తిరిగి యథావిధిగా దర్బార్ సేవ జరుగుతుంది. స్థిత జానకిం పరసత్ కోదండదండంకరే చక్రం జోడ్భకరేణ బాహుజుగడే శంఖం శరం దక్షిణే విభ్రాణం జలజాజపత్రనయనం భద్రాద్రిమూర్తిశతం కేయూరాధ విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే. శ్రీ సీతాలక్ష్మణ
కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం 7 గంటలకు బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాలను మూసివేశారు. తెల్లవారుజామున అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాల్లో అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో అభిషేక, అర్చన, హారతి పూజలు చేసి అమ్మవార్లకు నివేదన అనంతరం ఆలయ ద్వారాలను మూసివేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీనివాస్, ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, ఆలయ హోం గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు. అర్చకులు ఈవో శ్రీనివాసరావు చంద్రగ్రహణం నేపథ్యంలో ఈరోజు వేకువజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సుప్రభాత సేవ, ప్రాతకాల పూజలు, మహామంగళ హారతులిచ్చి తెల్లవారుజామున 4:30 నుండి 5:30 వరకు గంటపాటు శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి, అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఉదయం 6 గంటల నుండి ఆలయ ద్వారాలు మూసివేశారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7:30 గంటల వరకు ఉభయ దేవాలయాలు, పరివార ఆలయాల ద్వారాలు మూసివేయబడ్డాయి. ఆలయ సాంప్రదాయాలను అనుసరించి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ స్వామి అమ్మవారి ఆలయం మూసివేశారు. पृथ्वी शांति अंतरिक्षं शांति द्यौ शांति शिव हर हर महादेव सर्वे जना सुखिनो भवन्तु लोकाः समस्ता सुखिनो भवन्तु. అటు శ్రీశైలంలోని పరివార ఆలయాలైన సాక్షి గణపతి, హటకేశ్వరం, పాలధార, పంచదార, శిఖరేశ్వరం ఆలయాల ద్వారాలను మూసివేశారు. తిరిగి సాయంత్రం 7:30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ నిర్వహించి రాత్రి 9 గంటల నుండి 10:30 వరకు భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో శ్రీనివాసరావు అన్నారు. అలాగే ఈరోజు అన్ని ఆర్జిత, శాశ్వత, పరోక్ష సేవలు, శ్రీ స్వామివారి అమ్మవారి కళ్యాణోత్సవం కూడా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రహణం కారణంగా భక్తులకు నిత్యాన్నదాన ప్రసాద వితరణ కూడా నిలుపుదల చేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనార్థం క్షేత్రానికి వచ్చిన భక్తులందరూ వారి అతిథి గృహంలో ఉండాలని, చంద్రగ్రహణం కారణంగా శ్రీ స్వామి అమ్మవారిని స్మరిస్తూ ఉండాలని సూచించారు. రాత్రి 9 నుండి 10:30 వరకు భక్తులు శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకోవాలని, అలానే రేపటి నుండి శ్రీ స్వామి అమ్మవారికి అన్ని సేవల, శ్రీ స్వామి అమ్మవారి స్పర్శ దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यसिद्धिरस्तु. मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यसिद्धिरस्तु. ओम आदित्याय च सोमाय